సోకుల కొత్తే లాస్ట్‌కి ఆకలే మిగులుతాయి అని కాలేజ్‌కి వచ్చినాక చాలా అంటే చాలా రియలైజ్ అయినా గైస్. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ చూసి ఇవన్నీ మురిసిపోయి కాలేజ్‌లో జాయిన్ అయినా. అడ్మిషన్స్ అప్పుడు రండి సార్, రండి సార్, రండి సార్ అని ఆళ్ళే 10 సార్లు ఫోన్ చేస్తారు. అడ్మిషన్ అయిపోయినాక ఎవడురా నువ్వు అని అంటారు. అప్పుడే అనిపిస్తది ఇది ఆడిందిరా నీతోటి వింత నాటకం. చూస్తుంది చూసింది అంతా నిజమేనా అని. అదే నిజమే గైస్. ఇంక అప్పుడు స్టార్ట్ అయితది చూసుకోర్రి. ఆ ఫెసిలిటీస్ అంటాడు, ఈ ఫెసిలిటీస్ అంటాడు, ఉన్నాయి లేనివి అన్నీ కలిపి చెప్తాడు. ఈవెంట్స్ అంటాడు, స్పోర్ట్స్ అంటాడు, అదంటాడు ఇదంటాడు. ఇంక మనకెట్లుంటది కొత్త మురిపం ఇంక ఇట్లా పక్కా జాయిన్ అయితే ఇది జాయిన్ అవ్వాలా లేకపోతే ఇంటికి వెళ్ళాలా అన్నట్టు ఫిక్స్ చేస్తారు మన మైండ్‌ని. ఇంక మనం ఆగుతామా అల్లనే జాయిన్ అవ్వాలి లేకపోతే లేదు అన్నట్టు ఫిక్స్ అయిపోతాం. జాయిన్ అవుతాం అయిపోతుంది. ఫస్ట్ టైం అంతా చాలా సాఫీగా జరుగుతుంది. ఎందుకంటే కొత్త కొత్త పరిచయాలు కొత్త సోకులు కాబట్టి అంతా బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ అడ్మిషన్స్ అప్పుడు వీళ్ళు చెప్పేవి నమ్మి జాయిన్ అయ్యారనుకో చాలా ఇది. ఇప్పుడు ఇంటర్ అయిపోయి బీటెక్ కాలేజెస్లో జాయిన్ అయ్యే నా క్యూట్ బ్రదర్స్ సిస్టర్స్ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ బిల్డింగ్లో చూసి అడ్మిషన్స్ రోడ్ చెప్పింది విని నమ్మి మోసపోకుండా అన్నీ ఆలోచించుకొని చూసుకొని ఒక్కటికి 10 సార్లు వెరిఫై చేసుకొని ఏ కాలేజ్లో అయినా సరే జాయిన్ అవ్వండి. అండ్ ఆల్ ది బెస్ట్.